కుక్కని చంపాలంటే పిచ్చి కుక్క అని ముద్ర వేయాలంట. అమెరికా చేసేది అది. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్‌లకి ఆయుధాలు ఇచ్చింది ఎవరు? అమెరికానే. వాళ్ళ చేత ఓపియం లాంటి డ్రగ్స్ పండింపజేసింది ఎవరు? అమెరికానే. ఆ తర్వాత తీవ్రవాదాన్ని పెంచి పోషించింది ఎవరు? అమెరికానే. తమ దేశం మీదకొచ్చేటప్పటికి అదే ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేస్తది. తన అవసరాల కోసం ఆఫ్ఘనిస్తాన్‌ని వాడుకుంది. అలాగే తీవ్రవాదానికి అసలు సూత్రధారి ఎవరు? పాకిస్తాన్. దానికి వెనకాల ఉండి డబ్బులిచ్చి పోషించింది ఎవరు? అమెరికా. కానీ తనకి తేడా వచ్చిన రోజున పాకిస్తాన్‌ని తొక్కిపెట్టింది అమెరికా. అట్లాగే ఇరాక్. ఆయిల్ నిల్వలు అక్కడ ఉన్నాయి అన్న తర్వాత దాన్ని హస్తగతం చేసుకోవడానికి తన ఇష్టారాజ్యంగా ఇరాక్ మాట వినాలని చూసింది. వినకపోయేటప్పటికి ఏం చేసింది? ఇరాక్ ఇరాన్‌కి చిచ్చు పెట్టి ఇరాక్ మీదన యుద్ధం చేపించి చివరికి ఆ ఆయిల్ నిల్వలు తన గుప్పెడ పెట్టింది. అట్లాగే ఇప్పుడు అనేక దేశాల మధ్యన చిచ్చు పెట్టి ఆయిల్ నొక్కేస్తుంది. ఇప్పుడు దాని దృష్టి వెనిజులా అధ్యక్షుడు ఏదో డ్రగ్ ఫెడలర్ అంటే అమెరికాలో ఎంతమంది డ్రగ్స్ వాళ్ళు లేరు. అమెరికాలో విచ్చలవిడిగా డ్రగ్స్ దొరుకుతుంది. ప్లస్ అమెరికానే ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ను ప్రోత్సహిస్తోంది. మరి అట్లాంటప్పుడు వెనిజులాలో జరిగితే వాడు చూసుకుంటాడు, ఆ దేశ ప్రజలు చూసుకుంటాడు. ఈడెవడు గొట్టంగాడు అడగడానికి? ఆ దేశం నుంచి వస్తుంటే దారిలోనే పేల్చి పడే నిన్నెవడు వద్దన్నాడు. నీ దేశంలోకి రానికుండా చూసుకో, కానీ ఆ దేశం మీదకి యుద్ధానికి ఎట్టెళ్తావు? అలాగనైతే అమెరికాతో తిరగటాను రష్యా కూడా అమెరికా మీద యుద్ధానికి వెళ్ళొచ్చు కదా, హక్కు వచ్చినట్టే కదా. కానీ ఏంటి, వెనిజులాలో విపరీతమైన ఆయిల్ నిల్వలు ఉన్నాయి, రష్యాతో సరిసమానమైన ఆయిల్ నిల్వలు ఉన్నాయి. ఇప్పుడు వెనిజులా అధ్యక్షుడిని ఏదో ఒక విధంగా రచ్చ చేసి వాళ్ళ ప్రతిపక్షం వాళ్ళని కొనడానికి చూశారు. వెనిజులాలో దేశద్రోహం చేసేటటువంటి వెధవల్ని ఇప్పటికే దగ్గర చేర్చుకుంటున్నారు. యుద్ధ వాతావరణం సృష్టించి అక్కడ తిరుగుబాటు చేపించి ఆ తర్వాత ఇప్పుడు బంగ్లాదేశ్లో యూనస్ లాంటి వాడికి, లేకపోతే కనుక ఏదైతే ఇరాక్లో తమ చెప్పు చేతలో ఉండేటటువంటి వాళ్ళని ఎట్టబెట్టారో అట్లాగా ఒకళ్ళని పెట్టి తద్వారా అక్కడ ఆయిల్ నొక్కేయడానికి అమెరికా కుట్ర. అందుకే వెనిజులా మీద డ్రగ్స్ అనేటటువంటి కథ. డ్రగ్స్ లేవా? ఖచ్చితంగా ఉన్నాయి. అమెరికాలో లేవా? లేకపోతే బ్రెజిల్లో ఉన్నాయి, లేకపోతే మెక్సికోలో ఉన్నాయి. మరి అవన్నీ చోట్ల యుద్ధం వెళ్ళట్లేదే, ఇక్కడ ఎందుకు వెళ్తున్నాడు? ఇక్కడ ఆయిల్ ఉంది కాబట్టి ఆయిల్ దోచుకోవడానికి ఇది ఒక సాకు.